అయ్యో రామా, ఆగు బాబు. పరీక్షలకి ఏమీ తినకుండానే వెళ్తావా ఏంటి? ఆగు, ఈ చక్కెర పెరుగన్నా తిని వెళ్ళు నాన్నా. త్వరగా పెట్టమ్మా. సరే, మధ్యాహ్నం ఏం వండుతావు? కచోరీ చేయవా? దేవుడా, వీడికి ఆలు కచోరీలంటే ఎంత ఇష్టమంటే ప్రతి 2 రోజులకి అడుగుతాడు. చెయ్యమ్మా, ప్లీజ్ చేయవా? సరే సరే, చేస్తాను. నీకు పెళ్ళయ్యాక మీ ఆవిడ నీకు ఏమాత్రం కచోరీలు తినిపిస్తుందో కూడా చూస్తాను. చూసుకో అమ్మా, నేను రోజూ చేయించుకుంటాగా. తను నీకంటే బాగా చేస్తుంది, చూస్తూ ఉండు. నాకంటే బాగా చేస్తుందా? ఆగరాని సంగతి. సునైనా తన చేతిలోకి చీపురు కట్టను తీసుకోగానే రామ్ నవ్వుతూ వెళ్ళిపోతాడు. అది చూసి సునైనా కూడా గట్టిగా నవ్వుతుంది. అప్పుడే ఇంట్లో కుర్చీపై కూర్చుని ఉన్న సునైనా భర్త ఇలా అంటాడు. నువ్వేంటో నాకు అర్థం కాదు సునైనా. ఒక పక్క వాడికి ఎగ్జామ్ టైం అవుతుందని చక్కెర పెరిగి తినిపించి, ఇంకొక పక్క చీపురుతో కొట్టడానికి వెళ్తున్నావు. మీరు మీ పేపర్ చదువుకోండి. ఇది మా తల్లి కొడుకుల విషయం. మా మధ్యలోకి రాకండి. అవునా, మంచిది. అయితే నేను కూడా చూస్తాను నా కోడలు చేతి ఆలు కచోరీలు ఎంత రుచిగా ఉంటాయో. సరే అయితే, ఈరోజు మధ్యాహ్నం భోజనానికి మీకు కూడా కచోరీలు దొరకవు. డైరెక్ట్గా మీ కోడల చేతి కచోరీలే తినండి. నేను చేసే కచోరీలు నేనే తింటాను. అరే సునైనా, కొంచెం విను. నేను జోక్ చేస్తున్నాను అంతే. నువ్వు నిజమనుకున్నావా ఏంటి? నీకంటే రుచిగా ఎవరైనా కచోరీలు చేయగలుగుతారా చెప్పు? సరేలేండి, అంత వెన్న పుయ్యాల్సిన అవసరం లేదు. కచోరీలు పెడతానులేండి. వెళ్ళండి, నేను కిచెన్ క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగానే ఉంది కదా కిచెన్, ఇంకా ఏం శుభ్రం చేస్తావు? వంటిల్లు ఇంటికి గుడితో సమానం. ఇక్కడే వంట చేయాలి. అందుకే వంటింట్లో కొంచెం కూడా చెత్త ఉండకూడదు. అర్థమైందిలే అన్నపూర్ణాదేవి. చేసుకో నువ్వు నీ క్లీనింగు, కానీ నాకు మాత్రం కచోరీలు ఇవ్వు. చందన్ సింగ్ మరియు సునైనాల ఏకైక కొడుకు రామ్. వీళ్ళు ముగ్గురు ఇలాగే ఆనందంగా, సంతోషంగా, ప్రేమగా కలిసుంటారు. సునైనాకి భోజనాలు చేసి పెట్టడం చాలా ఇష్టం. ముఖ్యంగా తను ఆలు కచోరీలు చేసిందంటే తినేవాళ్లు పొగడకుండా ఉండలేరు. సునైనాకి వంటలు వండి తినిపించడం ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ తన కిచెన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఇష్టం. కొంచెం కూడా దుమ్ము ఉండనివ్వదు. అటు కాలేజ్లో, హాయ్ రామ్. హాయ్ సోఫియా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో రెడీ ఫర్ ఎగ్జామ్స్? రామ్ చదువుకునే కాలేజ్లోనే సోఫియా కూడా చదువుతుంది. సోఫియా ఒక అమెరికన్ అమ్మాయి. ఆమె తండ్రి జేమ్స్ ఒక సంవత్సరం ముందే ఢిల్లీకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక ఆయనకి ఒక పెద్ద బిజినెస్ కూడా ఉంది. సోఫియా తన తండ్రితో కలిసి ఉంటుంది. అందుకే తన చదువులు కూడా ఇక్కడే అవుతూ ఉంటాయి. రామ్ కాలేజ్లో ఫస్ట్, కానీ సోఫియా ఒక యావరేజ్ స్టూడెంట్. అయినా కానీ ఎప్పుడూ వాళ్ళిద్దరూ కలిసే కనిపిస్తారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇక కాలేజ్ చదువులతో పాటు ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. కాలేజ్ అయిపోయాక రామ్కి ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ దొరుకుతుంది. ఆ తర్వాత, అమ్మా, నాన్న, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు నాయనా. అది మా కాలేజ్లో ఒక అమ్మాయి ఉంది. తను చాలా అందంగా ఉంటుంది, మంచిది కూడా. తన్నే పెళ్లి చేసుకుంటా అమ్మా. అబ్బా, అది చాలా మంచి విషయం బాబు. దానికెందుకు అలా తడబడుతున్నావు? ధైర్యంగా చెప్పు. వాళ్ళ కుటుంబం గురించి చెప్తే మేము ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏమంటావు సునైనా? అది ఇది ఏంటిరా? సరే, అమ్మాయి పేరేంటి? అమ్మా, తన పేరు సోఫియా. సోఫియా ఆండర్సన్. ఇదేం పేరు? వాళ్ళ కులం, గోత్రం ఏంటి? అరే, కులం గోత్రం మర్చిపో. తనొక ఇంగ్లీష్ అమ్మాయి అంట. అయ్యో దేవుడా, ఎంతో కష్టపడి మనల్ని ఇంగ్లీష్ వాళ్ళ బారి నుండి కాపాడారు. ఇప్పుడేమో నా కొడుకు ఇంగ్లీష్ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడట. తను మా అందరిపై పెత్తనం చెలాయిస్తుందేమో. ఒరే బుద్ధి లేని వెదవా, ఆ ఇంగ్లీష్ వాళ్ళు మన దేశంపై ఎంత క్రూరంగా ప్రవర్తించారో మర్చిపోయావా ఏంటి? అబ్బా అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు నువ్వు ఒకసారి తనని కలువు. అవును సునైనా, వాడు చెప్పేది విను. ముందు ఒకసారి ఆ అమ్మాయిని కలుద్దాం. దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. మీరాపండి, వాళ్ళ తరపున మాట్లాడతారేంటి? అదుగో, ఇంకా ఏమీ జరగనేలేదు, ఇలా మాట్లాడుతున్నావు. నాన్న, సోఫియా బయటుంది, రమ్మన్నా. ఏంట్రా, నీకేమైనా పిచ్చా ఏంటి? ఇంత ఎండల్లో పాపం తన్ని బయట నిల్చోబెట్టావు. రామ్ వెంటనే సోఫియాని తీసుకొస్తాడు. నమస్తే ఆంటీజీ. నమస్తే నమస్తే. హౌ యూ? గుడ్. ఆంటీజీ, నాకు తెలుగు మాట్లాడడం వచ్చు. అమ్మయ్యా, లేదంటే మీ అమ్మ ఇంగ్లీష్ వాడికి కూడా అర్థం కాదు. ఆపండి మీరు.
రామ్ తన తండ్రికి సోఫియా గురించి చెప్తూ ఉండగా సునైనా సోఫియాకి ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది. సునైనా సోఫియాని తన వంటింటికి తీసుకెళ్ళినప్పుడు, ఆగాగు, నీ చెప్పులు బయటే వదిలేసిరా. ఓకే ఆంటీ గారు. సోఫియా, మా ఇంట్లో వంటింట్లోకి చెప్పులేసుకుని రాము. రామ్, సోఫియా మరియు చందన్ సింగ్ చాలా సేపటి వరకు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సునైనా అందరి కోసం ఆలూ కచోరీలు చేసి తెస్తుంది. తినేశాక రామ్ సోఫియాని దింపేందుకు వెళ్తాడు. ఇక దారిలో, సోఫియా, కచోరీలు ఎలాగున్నాయి? గుడ్ గుడ్. సోఫియాకి కచోరీలు అస్సలు నచ్చవు. రామ్ బాధపడకూడదని అలా చెప్తుంది. నిజానికి తనకి ఆయిల్ ఫుడ్స్ అస్సలు ఇష్టం ఉండవు. అయినా తను బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ చాలా ఇష్టంగా తింటుంది. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి అవే తిన్నది కాబట్టి. రామ్ బలవంతంతో సునైనా మరియు చందన్ సింగ్ అతని పెళ్లి సోఫియాతో చేస్తారు. సోఫియా తండ్రికి ఈ పెళ్లితో ఇబ్బంది లేదు. సోఫియా ఇప్పుడు రామ్ ఇంటికి కోడలిగా వస్తుంది. కానీ 2 వేరువేరు సంస్కృతులు కలవడంతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సోఫియా, ఎక్కడున్నావు? నేనిక్కడే ఉన్నాను ఆంటీజీ. సోఫియా, నువ్వు నన్ను ఈ రోజు నుండి అత్తయ్య అని పిలువు. అదేంటంటే ఆంటీ అంటే అదోలా ఉంది. నేను కూడా ఈ రోజు నుంచి నిన్ను సోఫియా కాదు, సియా అని పిలుస్తాను. నీకుది తెలుసా? సీతాదేవి ఇంకో పేరు సియా. నువ్వు కూడా రామ్ భార్యవు కదా. అలాగే ఆంటీజీ. ఓ ఓ సారీ అత్తయ్య గారు. పర్లేదులే. అరే, ఇదేంటి, నువ్వు మళ్ళీ బర్గర్లు తెప్పించుకున్నావా? దీన్ని వదిలేసి నీకోసం వేడివేడి పప్పన్నం వండి పెడతాను. నో అత్తయ్య, నాకిదే బాగుంటుంది, మీరు తినండి. సునైనా ఇంటి కోడలు సియా తన సాంప్రదాయాలు పనులు నేర్చుకోవాలని అనుకుంటుంది. కానీ కొద్ది రోజుల్లోనే సునైనా మరియు సోఫియాల మధ్య వంటింటి గురించి మరియు వంట పద్ధతుల గురించి గొడవలు మొదలవుతాయి. సోఫియా చెప్పులు వేసుకునే వంటింట్లోకి వెళ్ళిపోయేది. తను వంటింట్లో ఉంటే వంటిల్లు కూడా చిందరవందరగా ఉంటుంది. అది సునైనాకు అస్సలు నచ్చదు. ఇక మాటలతో ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవడంతో చివరికి రామ్ సోఫియాతో వేరే ఇంట్లో కాపురం పెడతాడు. సునైనా, త్వరగా రావే. అయిపోయిందండి, నేను రెడీ. పదండి, త్వరగా పదండి. అబ్బో, కొడుకు కోడల్ని కలవడానికి ఎంత తొందర పడుతుందో మేడం. రామ్ మరియు సోఫియా వెళ్లి చాలా రోజులైంది. అందుకే సునైనా వారిని కలిసేందుకు విలవిల్లాడుతుంది. సునైనా వాళ్ళని కలిసేందుకు వారి ఫ్లాట్కి వెళ్తుంది. వాళ్ళ వంటింటిని చూసి సునైనాకి కళ్ళు తిరిగిపోతాయి. సియా, ఏంటమ్మా ఇదంతా? కేవలం 10 నిమిషాల్లో ఇదంతా క్లీన్ చేసేయొచ్చు తెలుసా? చూడు, నేను చేసి చూపిస్తాను. డోంట్ వరీ అత్తయ్య గారు, ఇక్కడంతా బాగానే ఉందిలేండి. సునైనా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకరోజు సునైనా భయపడిందే జరిగింది. సోఫియా ఆరోగ్యం పాడైంది. దగ్గు, జ్వరం మరియు వామిటింగ్స్తో బాధపడుతూ ఉంది. సునైనా మరియు చందన్ సింగ్ వారి ఫ్లాట్కి వెళ్ళి చూస్తే అక్కడ రామ్ ఆరోగ్యం కూడా ఏమీ బాగోదు. అదంతా చూసి సునైనా కొద్ది రోజులు అక్కడే ఉండి అంతా సరయ్యాక తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. తన విధానంలో వాళ్ళకి భోజనం చేసి పెట్టేది. తను రోజు సోఫియా మరియు రామ్ కోసం కషాయం చేసేది. అలాగే వంటింటిని కూడా చాలా శుభ్రంగా ఉంచుతుంది. దాంతో రామ్ మరియు సోఫియాల ఆరోగ్యం త్వరగానే మెరుగుదిద్దుకుంటుంది. ఆంటీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరే మమ్మల్ని కాపాడారు. నేను ఒప్పుకుంటున్నాను, మీ వంటిల్లు పద్ధతులు మరియు విధానాలు గొప్పవని. డాక్టర్ కూడా చేయలేని పనిని మీరు కషాయాలు చేసి మమ్మల్ని బాగు చేశారు. నా తప్పు తెలిసొచ్చింది. నన్ను క్షమించండి అత్తయ్య. మాతో కలిసి మీరు కూడా ఇక్కడే ఉండండి అత్తయ్య, ప్లీజ్. సోఫియా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సోఫియాని చూసి సునైనా మనసు కూడా కరిగిపోతుంది. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి భోజనం చేస్తుండగా, రెడీయా మీరు పిజ్జా, బర్గర్లు తినేందుకు? ఇదిగోండి మావయ్య, ఈరోజు డిన్నర్లో ఆలూ కచోరీలు టేస్ట్ చేయండి. అబ్బా, ఎంత బాగున్నాయో, చాలా రుచిగా ఉన్నాయమ్మా. అరే సునైనా, చూసుకో, నీకు కాంపిటీషన్ వచ్చేసింది మరి. లేదు మావయ్య గారు, ఈ కచోరీలు చేయడం నాకు అత్తయ్య గారే నేర్పించారు. అండ్ రియల్లీ నాకు ఇవి చేయడం చాలా నచ్చింది మావయ్య గారు. సోఫియా అలా అనగానే అందరూ సునైనా వైపు చూస్తారు. తను కన్నీళ్లను తుడుచుకుంటూ కచోరీలు తినటంలో బిజీగా ఉంటుంది.